పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఘట్టమనేని ఫ్యామిలీకి సంబంధించి ఏ ఫంక్షన్ ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఎక్కడ చూసినా సరే ఫస్ట్ వినిపించే పేరు కాదర్ గౌరి గారు. వినిపిస్తారు, కనిపిస్తారు. ఆ రోజుల్లో పద్మలా స్టూడియో మార్నింగ్ పూట ఎవరైనా వెళ్ళొచ్చు, అనుమతి ఉండేది. తర్వాత 93లో కృష్ణ గారితో నేను మాట్లాడి కృష్ణ మహేష్ ప్రజాసేన అని. ఏ ఏజ్లో సార్, ఏ ఏజ్లో వచ్చేవాళ్ళు ఇక్కడికి? అప్పుడు అన్న తమ్ముడు షూటింగ్ నడిచేటప్పుడు కూడా మహేష్ బాబుది అక్కడ అవకాశం దొరికింది. మహేష్ బాబు గారు ఫ్రీగా ఉన్నారు, క్రౌడ్ లేదు, క్రికెట్ ఆడుకోవాలంటే ఆడినా కూడా మాకు కూడా సరదాగా అక్కడ బాల్ వేయడం, మహేష్ బాబు ఆడుకోవడం. కానీ అప్పట్లో సినిమాలు తక్కువ, కానీ అంటే ఈ ఫ్యాన్స్ అవ్వడం, డైహార్డ్ ఫ్యాన్స్, ఈ అల్లర్లు అప్పుడు లేకపోతుండే. కానీ మీకు ఇంత అభిమానం, అసలు ఇంత అభిమానం ఎలా వచ్చింది? 36-38 ఏళ్ళ నుంచి ఫ్యాన్స్గానే ఉన్నాం మేము. ఏంటంటే మాకు ఒక చాలా హ్యాపీ ఏంటంటే ఎక్కడ వెళ్ళినా కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు వెళ్ళినా కృష్ణ మహేష్ అభిమానం అంటే మాకు గుర్తింపు ఉంది. సో అంత పెద్ద గొప్ప వాళ్ళు అంటే మీతో కలవడం ఎంత గ్రేట్ కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ దగ్గర ముఖ్యంగా మేము సంపాదించుకున్న ఆస్తి ఏంటంటే మేము కార్యక్రమానికి వచ్చామంటే అందరూ గోరి వచ్చాడా లేదా అని చూసి కేక్ కట్ చేసేవారు. సో మహేష్ బాబు గారు కూడా ఎంతో మందికి హెల్ప్ చేయడం కావచ్చు, ఆపరేషన్స్ చేయించడం కావచ్చు, పిల్లల్ని చూసుకోవడం కావచ్చు, ఇవన్నీ తెలిసిన విషయమే. మీ అసోసియేషన్లో ఎవరికైనా హెల్ప్ చేసి ఇప్పటి వరకు బయటకు చెప్పిన వాళ్ళు ఏమైనా షేర్ చేసుకుంటారా మాతో? హార్ట్ ఆపరేషన్లు అయితే ఆ రోజు 1 నుంచి మొదలై ఇప్పుడు 5,000 వరకు వెళ్ళిపోయింది అనుకుంటా దాదాపు. మహేష్ బాబు దగ్గర ఉన్న ఒక మంచి క్వాలిటీ ఉన్న మాట ఏంటంటే ఘట్టమనేని ఫ్యామిలీకి ఒక అభిమానిగా మనం రెగ్యులర్గా బిర్యానీ చేస్తుంటాం. అలాంటప్పుడు ఏంటంటే టైమింగ్ 12:30కి కృష్ణ గారి భోజనం టేబుల్ పైన ఉండాలి. ఏ మాత్రం ఆలస్యమైనా తినడు సార్. ఘట్టమనేని ఫ్యామిలీలో ఒక చిన్న హీరో కూడా వస్తున్నారు ఇప్పుడిప్పుడే. మహేష్ బాబు గారి పిల్లల నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే మూవీస్లోకి వస్తున్నారు? తప్పకుండా వస్తారండి. గౌతమ్ బాబు కూడా వస్తారు, సితారా కూడా ఇప్పుడు యాడ్లో అది చేస్తున్నారు. వాళ్ళకి నచ్చిన మంచి సినిమాలు వస్తే చేస్తారు. సో విజయ నిర్మలమ్మ గారు స్టాఫ్తో ఎలా ఉండేవారు సార్? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. అప్పటి నుంచి అడిగిన అన్ని విషయాల్లో ఇది బెస్ట్ క్వశ్చన్. ఎందుకు బెస్ట్ క్వశ్చన్ అంటే దాదాపు నాకు తెలిసినంత వరకు 2 డ్రైవర్లు ఉండే. ఒక ఆయన రెడ్డి అని, ఒక ఆయన పనిచేసేది ఆయన మల్లి అని. 2 ఇల్లు కట్టించారు. మీరంటే చాలా డీసెంట్గా కొంచెం అభిమానం, ప్రేమ చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే వైలెన్స్తో కూడిన అభిమానం చూపిస్తున్నారు. ఒక హీరోలను కించపరచడం అన్నా నాకు నచ్చదు. ఎవరైనా కూడా రకరకాలుగా కామెంట్స్ చేసేసి ఇది అది ఈ క్యారెక్టర్ చేయలేదు, ఆ క్యారెక్టర్ అంతా లేదు, రాంగ్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ప్రత్యూష. తెలుగు ఇండస్ట్రీలోనే లెజెండరీ యాక్ట్రెస్, డైరెక్టర్ విజయ నిర్మలమ్మ గారు ఫెబ్ 20న ఆమె బర్త్డే. సో కృష్ణ గారికి, విజయ నిర్మలమ్మ గారికి వీరాభిమానైన కాదర్ గౌరి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉండేది, ఎస్పెషల్లీ కృష్ణ గారు అలాగే విజయ నిర్మలమ్మ గారు స్టాఫ్తో ఎలా ప్రవర్తించేవాళ్ళు, అలాగే ఫ్యాన్స్తో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి, మహేష్ బాబు గారి గురించి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మాట్లాడి కాదర్ గౌరి గారితో మరి నిమిషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఘట్టమనేని ఫ్యామిలీకి సంబంధించి ఏ ఫంక్షన్ ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఎక్కడ చూసినా సరే ఫస్ట్ వినిపించే పేరు కాదర్ గౌరి గారు. వినిపిస్తారు, కనిపిస్తారు. సో ఏంటండి, ఎలా ఇంత అభిమానం, ఎలా, ఎప్పటి నుంచి, ఎలా స్టార్ట్ అయింది అసలు అభిమానం మీకు? థ్యాంక్ యూ అండి. ముందుగా ఐ డ్రీమ్ మీడియా ద్వారా శ్రీమతి విజయ నిర్మల గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రారంభిస్తున్నామండి. దాదాపు ఏంటంటే ప్రతి సంవత్సరం దాదాపు 36 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము. ముందుగా ఏంటంటే మాకు కృష్ణ గారి అభిమానంతో రావడం, హైదరాబాద్ నేరుగా వచ్చి ఆ రోజుల్లో పద్మలా స్టూడియో మార్నింగ్ పూట ఎవరైనా వెళ్ళొచ్చు, అనుమతి ఉండేది. ఆ రోజులు వేరే. తర్వాత ఇంత డెవలపింగ్ కూడా లేదు. అప్పుడు మేము సరదాగా వచ్చేసి 90 టైంలో అంతకంటే ముందు స్కూల్లో మొగిలిగిద్దలో చదివే వాళ్ళం. హైదరాబాద్ వచ్చేసి మేము కూడా అప్పుడు చిన్నోళ్ళమే కాబట్టి సైకిల్స్ మీద వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. వెళ్ళేసి కలవడం చేయడము. దాదాపు మా మిత్రుడు ఇప్పుడు కీర్తిశేషులు, అతని ద్వారా మేము ఫ్యాన్స్లో జాయిన్ అయ్యి అప్పుడు పద్ధతిగా ఉండేది ఫ్యాన్స్ అన్నా కూడా. తర్వాత 93లో కృష్ణ గారితో నేను మాట్లాడి కృష్ణ మహేష్ ప్రజాసేన అని వ్యవస్థాపక అధ్యక్షులుగా నేనే ఉంటాను సార్ అని అనుమతితో నేను స్థాపించుకున్నాను. ఓకే. ఏ ఏజ్లో సార్, ఏ ఏజ్లో వచ్చేవాళ్ళు ఇక్కడికి అభిమానం? మేము 10th నుంచి 87 నుంచి వస్తాం. 1990 మా 10th బ్యాచ్ అండి. మా 1990.
అప్పుడు అన్న తమ్ముడు షూటింగ్ నడిచేటప్పుడు కూడా మహేష్ బాబుది అక్కడ అవకాశం దొరికింది. మహేష్ బాబు గారు ఫ్రీగా ఉన్నారు, క్రౌడ్ లేదు, క్రికెట్ ఆడుకోవాలంటే ఆయన కూడా మాకు కూడా సరదాగా అక్కడ బాల్ వేయడం, మహేష్ బాబు ఆడుకోవడం చేయడం అలా అప్పటి నుంచి మొదలైంది. కంటిన్యూగా ఉన్నాం. శ్రీమతి విజయనిర్మల గారు నా ఫ్యాన్స్ పరంగా అయితే మాకు చాలా సహకరించారు. ముఖ్యంగా ఈ రోజు అయితే ఏంటంటే మీ ఇంటర్వ్యూ ద్వారా కూడా మరొకసారి వాళ్ళను గుర్తు చేసుకుంటూ సూపర్ స్టార్ కృష్ణ గారు, శ్రీమతి విజయనిర్మల గారు లేని లోటు అభిమానులకు చాలా ఉందండి. తప్పకుండా మేము ఫీల్ అవుతాం అది. ఎందుకంటే ఏ కార్యక్రమం ఉన్నా అక్కడ మా షార్నార్ ప్రాంతంలో వాళ్ళు కంసంపల్లి దగ్గర ఒక వ్యవసాయ క్షేత్రం కూడా తీసుకున్నారు. తర్వాత అమ్మేశారు వాళ్ళు. కానీ అప్పుడు వచ్చినా కూడా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, మేము కలిసేవాళ్ళం. కొన్ని సందర్భాల్లో పట్టణ ప్రముఖులు కానీ అధికారులు కూడా కావాలంటే అక్కడ కలుస్తామంటున్నారు మేడం అని విజయనిర్మల గారికి రిక్వెస్ట్ చేస్తే రోడ్ మీదనే ఆపేసి అధికారులతో కలిసి ఫోటోలు దిగి వెళ్ళిన రోజులు ఉన్నాయి. మా ఇంటికి వచ్చారు. మా కుమారుడు బర్త్డే, ఫస్ట్ బర్త్డేకు, సెకండ్, థర్డ్ కంటిన్యూగా వస్తారు. సరే, అంటే ఇప్పుడు మీరు 10th క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు కదా, అంతకంటే ముందే అంటే నార్మల్గా ఇప్పుడంటే మూవీస్ ఎక్కువ రావడం, ఈ సినిమా నాలెడ్జ్ అనేది అందరిలో ఉండడం వల్ల ఏంటంటే ఫ్యాన్స్ అవ్వడం, అభిమానులు అవ్వడం చూస్తూ ఉన్నాం. కానీ అప్పట్లో సినిమాలు తక్కువ, కానీ అంటే ఈ ఫ్యాన్స్ అవ్వడం, డైహార్డ్ ఫ్యాన్స్, ఈ అల్లర్లు అప్పుడు లేకపోతుండే. కానీ మీకు ఇంత అభిమానం, అసలు ఇంత అభిమానం ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి దాదాపు ఇప్పుడు నేను 50 ఉన్నా. 50 ఇప్పుడు 50 అంటే దాదాపు 10th అంటే ఎంత ఉంటాం, దాదాపు 14 years 13 years, 36-38 ఏళ్ళ నుంచి ఫ్యాన్స్ గానే ఉన్నాం. మేమేందంటే మాకు ఒక చాలా హ్యాపీ ఏంటంటే ఎక్కడ వెళ్ళినా కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు వెళ్ళినా కృష్ణ మహేష్ అభిమానులు అంటే మాకు గుర్తింపు ఉంది. మేము సంపాదించుకున్నాం. వాళ్ళ దగ్గర ఘట్టమైన ఫ్యామిలీ ఏ ఫంక్షన్స్ ఉన్నా మాకు ఆహ్వానం ఉంటుంది. మా పాప పెళ్లి కూడా 2 years బ్యాక్ అయితే కూడా అందరు వచ్చారు. వేదికగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకో 2010లో అనుకుంటా ఊటీలో కృష్ణ గారి బర్త్డే ప్రతి జన్మదినానికి ఏపీ, తెలంగాణ అయితే ఇప్పుడు దాదాపు ఏర్పడి 14 అవుతుంది కదా. అంతకంటే ముందు కూడా పక్క రాష్ట్రం కర్ణాటక కానీ ఇక్కడ మహారాష్ట్ర, తమిళనాడు 5 రాష్ట్రాల నుంచి అక్కడ మొనార్క్ మిథున్ చక్రవర్తి హోటల్ సర్కిల్ ఉంటుంది ఒకటి. ముందు ఉన్న ఫామ్ హౌస్ ఏమో జితేందర్ రెడ్డి సార్ వాళ్ళకి ఇచ్చేసారు వాళ్ళు. తర్వాత ఈ కొత్త ఫామ్ హౌస్ మిథున్ చక్రవర్తి హోటల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. 31కి మే 31 కృష్ణ గారి బర్త్డే ఉంటే 2 రోజుల ముందు నుంచి మొత్తం ఊటీ ఆ ప్రాంతం అంతా కృష్ణ అభిమానులు, బ్యానర్లు, హడావుడి ఉండేది రెగ్యులర్గా. దాదాపు 2010లో నా సొంత వెహికల్లో ఫ్యామిలీతో వెళ్ళాను. అక్కడనే స్టే చేసాము. మాకు అన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మేడం విజయనిర్మల గారు కృష్ణ గారి బర్త్డేకి వెళ్ళినా కూడా మన ఇక్కడ హైదరాబాద్ నుంచి తెప్పించి ప్రత్యేక వంటలు చేసి అక్కడ వంటలు చేపించి అభిమానులకు అందరికీ భోజనాలు వడ్డించి చాలా గ్రేటు. తర్వాత న్యూ ఇయర్ వచ్చిందంటే ఫస్ట్ న్యూ ఇయర్ బోకే ఇచ్చిన రోజు నుంచి మాకు సంవత్సరం ఎలా గడిచేదంటే వాళ్ళు లేనందుకు చాలా లోటుగా అనిపిస్తుంది. న్యూ ఇయర్ బోకే ఇచ్చామా, తర్వాత మన 16 జనవరికి నవీన్ బర్త్డే ఉంటుంది, 20 జనవరికి నరేష్ సార్ బర్త్డే, ఫిబ్రవరి 20కి మేడం విజయనిర్మల గారి బర్త్డే. ఇలా రెగ్యులర్గా ప్రతి నెల కార్యక్రమం, కృష్ణ గారి బర్త్డే, మహేష్ బాబు, ఇలా సితార, గౌతమ్, ఇలా సంవత్సరం మొత్తం కార్యక్రమాలే ఉంటాయి. సో అంటే ఆవిడ దాదాపు 45 సినిమాల వరకు యాక్టింగ్ చేశారు, డైరెక్షన్ చేశారు. ఆ కృష్ణ గారు చూసుకుంటే మనకి 200 పైగా సినిమాలు చేశారు. సో అంత పెద్ద గొప్ప వాళ్ళు అంటే మీతో కలవడం ఎంత గ్రేట్ కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ దగ్గర ముఖ్యంగా మేము సంపాదించుకున్న ఆస్తి ఏంటంటే మేము కార్యక్రమానికి వచ్చామంటే అందరు గోరి వచ్చాడా లేదా అని చూసి కేక్ కట్ చేసేవారు. ఒక సెంటిమెంట్గా ఏంటంటే లిఫ్ట్ ఆ మధ్యన తయారు చేశారు. అక్కడ ముందు లిఫ్ట్ లేదు వాళ్ళ ఇంట్లో. అక్కడ వెళ్ళేసి నేను మా బాబు బోకే ఇచ్చేసి తర్వాత కంటిన్యూగా వచ్చేవాళ్ళం. ఒక సందర్భంలో నేను మా మిత్రుడు కొంచెం బ్యానర్ల విషయంలో గొడవ పడితే కూడా 2 ప్లేస్లు ఉండేది. మా మిత్రుడు కావాలని 2 ప్లేస్లు అతనే బ్యానర్ పెట్టేస్తే వీళ్ళ బ్యానరే తీసేసి పక్కన పెట్టేసి నా బ్యానర్ పెట్టేసాం. మా మిత్రులు పోయి అరే మేడం ఇట్లా బ్యానర్ తీసేసాడు చేసేసాడంటే కరెక్టే కదా, 2 ప్లేస్లు ఉన్నాయి, ఎవరైనా ఒక చోట ఇంకో చోట ఒకరు పెట్టుకోవాలి. అతను 2 బ్యానర్లు పెట్టినా నీకు ఇబ్బంది అలా చేసేవాళ్ళు. తర్వాత కేక్ కటింగ్ అప్పుడు కూడా నేను తీసుకెళ్ళిన భారీ కేక్ మిగతా అభిమానులు కూడా తెచ్చేవాళ్ళు. తెచ్చేటప్పుడు అడిగేది మేడం ఇలా కట్ చేయాలంటే అట్లా ఏం లేదమ్మా మీరు ఉన్నారు కదా కట్ చేసేయండి ఎవరిదన్నా కేక్ అని అంతా ఇంపార్టెంట్ ఇచ్చారు మాకు. చాలా హ్యాపీ అండి. ఓకే, సో వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉండేది సార్ బాండింగ్? కృష్ణ గారు కావచ్చు, నిర్మలమ్మ గారు కావచ్చు, ఎలా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరి మధ్య? వాళ్ళ గురించి అందరికి తెలిసిన విషయమే కదండి. వాళ్ళు చాలా వాళ్ళ గురించి ఎంత ప్రత్యేకత చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ. మేమైతే చాలా హ్యాపీ అవుతాం. ఏ అభిమానుల విషయంలో అయితే మాకు తెలిసినంత వరకు ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు, కానీ కృష్ణ గారి అభిమానులు ఒక ప్రత్యేకత ఉంది. ఒకసారి అభిమాని అయిపోతే వాళ్ళు శ్వాస ఉన్నంత వరకు చచ్చే వరకు అభిమానులుగానే ఉంటారు. నాకు తెలిసినంత వరకు నేను కూడా దాదాపు చాలా లాంగ్ టైం నుంచి ఉన్న ఫ్యాన్స్లో 38 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు. ఎవరు ఏం ఆశించారండి, అభిమానులు అనేవాళ్ళు ఎవరేం ఆశించారు. ఈ రోజుల్లో అంటే డిజిటల్ మీడియా అని రకరకాలుగా ఈ సోషల్ మీడియా ఇవేవన్నీ వచ్చినాయి పిచ్చి పిచ్చిగా. కానీ ఇప్పుడు ఈ బౌన్సర్ వ్యవస్థ కూడా నాకు నచ్చదు కొన్ని విషయాల్లో.
ఆ రోజుల్లో ఏంటంటే అభిమానులు హీరోలు ఉంటే ఇలా చేతి పట్టుకొని మనకు సేఫ్టీగా తీసుకెళ్తే అయిపోయేది. ఇంకా బాన్స్టర్లు అత్యుత్సాహం చూపిస్తారు కానీ ఆ రోజుల్లో బాన్స్టర్స్ లేరు, ఏం లేరు. కానీ ఫ్యాన్స్ కూడా అప్పుడు ఉన్నంత లేదు సార్. అప్పుడు కొంచెం డీసెంట్ గా ఉండేవాళ్ళు. ఉన్నా కూడా ఆ రోజుల్లో కూడా ఇప్పుడు ఎక్స్ రోడ్ లో ప్రతి థియేటర్ లో ప్రతి హీరో వచ్చి చూసేటప్పుడు కృష్ణ గారు ప్రతి సినిమాకి వచ్చేవాళ్ళు. మేము కూడా రెగ్యులర్ గా చూసేవాళ్ళం. ఆ రోజుల్లో డిజిటల్ బ్యానర్లు క్లాత్ మీద అంత బ్యానర్స్ వచ్చేటివి. అప్పుడు సౌకర్యాలు కూడా తక్కువ ఉన్నాయి కదా. ఉన్నా కూడా కావాలని ఇప్పుడు ఏంటంటే అసలైన ఫ్యాన్స్ అలా చెయ్యరు. ఇప్పుడు కూడా చేసేది కూడా ఏ హీరో ఫ్యాన్స్ అయినా కూడా ఈ పిచ్చి ప్రవర్తన చేసేది వాళ్ళు నా దృష్టిలో కరెక్ట్ అభిమానులే కాదు వాళ్ళు. ఎందుకంటున్నా మాట బహిరంగంగా అంటే కరెక్ట్ అయిన అభిమానులు ఉంటే వాళ్ళు గౌరవంగా చూసుకుంటారు, పెద్ద మనుషులని ఉన్నారని చూసుకుంటారు, తర్వాత వాల్యూస్ ప్రకారం చూస్తారు కాబట్టి ఒక పద్ధతిగానే ఉంటారు. ఎవరన్నా వచ్చి ఖాళీ థియేటర్ కాడ హడావుడి చేయడమో, బాణసంచా కాల్చడమో, సినిమాలు చూడడం అలాంటి వాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేస్తారు కానీ అసలైన అభిమానులు ఎవరు చేయరు. సార్ ఇప్పుడు మహేష్ బాబు గారికి అవచ్చు లేదంటే విజయ నిర్మలమ్మ గారు వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉండేది సార్? చాలా సొంత తల్లిలాగా చూసుకునేవారు. తప్పకుండా చాలా మంచిగా ఉంది. ఏ సందర్భ కృష్ణ గారి బర్త్డేకి వచ్చేవారు మహేష్ బాబు గారు, అక్కడైనా వెళ్ళేవారు. మహేష్ బాబు గారు గృహ ప్రవేశం ఉన్నప్పుడు మేము కూడా వెళ్ళాము అక్కడ. మేడం గారు కూడా అక్కడనే ఉన్నారు. అందరము భోజనాలతో ఆతిథ్యం స్వీకరించి మంచిగా అట్లా ఏం లేదు, అందరు బాగుంటారా? అంటే వీళ్ళు 5 మంది ఉన్నారు కదా, వీళ్ళు కూడా అందరూ వచ్చి చూసుకోవడం? తప్పకుండా అందరు వస్తారు. ప్రతి టైం స్పెండ్ చేసే వాళ్ళు వచ్చేవాళ్ళు, తప్పకుండా వచ్చేవాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని. సో మనకు తెలిసిన విషయమే, ఘట్టంనేని ఫ్యామిలీ అంటేనే ఒక చేత చేసింది ఇంకో చేతికి తెలియకూడదు అనుకుంటుంటారు. సో మహేష్ బాబు గారు కూడా ఎంతో మందికి హెల్ప్ చేయడం కావచ్చు, ఆపరేషన్ చేయించడం కావచ్చు, పిల్లల్ని చూసుకోవడం కావచ్చు, ఇవన్నీ తెలిసిన విషయమే. సో మీలో ఎవరైనా, మీ ఫ్యాన్స్లో, మీ అసోసియేషన్లో ఎవరికైనా హెల్ప్ చేసి ఇప్పటి వరకు బయటకు చెప్పిన వాళ్ళు ఏమైనా షేర్ చేసుకుంటారా మాతోని? ఫ్యాన్స్ విషయంగా అంటే ఇప్పుడు హార్ట్ ఆపరేషన్లు అయితే ఆ రోజు 1 నుంచి మొదలై ఇప్పుడు 5,000 వరకు వెళ్ళిపోయింది అనుకుంటా దాదాపు. చాలా మంచి పని, ఏ హీరో చేసినా దాన్ని సమర్థిస్తాం. మంచి ఇంకోటి ఏంటంటే మహేష్ బాబు దగ్గర ఉన్న ఒక మంచి క్వాలిటీ ఉన్న మాట ఏంటంటే కృష్ణ గారు కూడా ఆ రోజు కూడా వెళ్ళి మేము ఒకవేళ సినిమా ఆడుతుందంటే తెలుసుకునేవాళ్ళు. ఎవరైనా వచ్చి ఖాళీ డబ్బా కొట్టేసి లేదయా బాగుంది సార్ ఇది అంటే లేదయా తెలుసుకున్నా. అలానే ఒక్కొక్కసారి 50 డేస్కి ఒక రోజు ఆడితే సినిమా 49 డేస్కి తీసేసిన రోజులు ఉన్నాయి కృష్ణ గారి సినిమాలు కానీ మహేష్ బాబు సినిమాలు. మహేష్ బాబు కూడా ఏంటంటే పబ్లిసిటీ ఇవి నచ్చవు, ఉన్నది అన్ని గ్రహిస్తారు వాళ్ళు. ఎవరు ఏంది మంచోళ్ళు, ఎవరు ఫ్యాన్స్, ఎవరు చెడ్డోళ్ళు అంది. ఆ మధ్యాహ్నం ఎవరో ఒకరిద్దరు చేసి ఉంటారు కానీ ఫ్యాన్స్కు హెల్ప్ అన్నది వాళ్ళు వ్యక్తిగతంగా చేయవచ్చు, అది బయటికి రాలేదు ఇప్పటివరకు అయితే. మిగతా ఫ్యాన్స్ ఎవరు ఆశించారండి. ఎవరన్నా కొంతమంది హీరోలు చేయవచ్చు కానీ ఏ ఫ్యాన్స్ కూడా నాకు ఇది కావాలనే రోజులు పోయాయి. కేవలం ఏంటంటే వెళ్ళామా, మనం ఫోటో ఉందా, పాస్ ఉందా, మనకు అవకాశం దొరికిందా, మాట్లాడేది అదే ఉంటుంది కానీ వేరే ఆలోచించారు ఎవరు. సో విజయ నిర్మలమ్మ గారు అంటే నరేష్ గారికి చాలా అభిమానం కదా. ఆవిడకి ఒక విగ్రహం కట్టించుకున్నారు ఇంట్లో, అండ్ ఆమె పాదాలు బంగారుతో చేపించుకున్నారు. అండ్ మళ్ళీ మీరు ఇందాక చెప్పారు కదా, అంటే ఇంకొక ఇంట్లో కూడా 2 విగ్రహాలు పెడుతున్నారని. సో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉండేది సార్? చాలా బాగుంటుందండి, ఎందుకు ఉండదు. మొత్తం జాగ్రత్తగా కృష్ణ గారికి కానీ విజయ నిర్మల గారికి కానీ నరేష్ గారు చూసుకున్నారు. ఇక్కడ నానక్రామ్ కూడా ఇంట్లో ఉన్నది మేడం విజయ నిర్మల గారి విగ్రహం ఉంది. చిలుకూరు బాలాజీలో కొత్తగా ఇల్లు కట్టారు, అక్కడ 2 పక్క పక్కన కృష్ణ గారి విగ్రహము మేడం విగ్రహం కూడా పెట్టించారు నరేష్ గారు చాలా బాగా చూసుకున్నారు. ఓకే, సో మీ మాటల్లోనే అర్థమవుతుంది మీరు కృష్ణ గారికి విజయ నిర్మలమ్మ గారికి ఎంత అభిమానిలో. సో అప్పట్లో మీరు ఎప్పుడు వెళ్తుండే వాళ్ళు, చూస్తుండే వాళ్ళు, అక్కడ ఉండి తినేవాళ్ళు అని చెప్తున్నారు. మీ ఫొటోస్ కూడా మేము చూసాం. సో అంత బాండింగ్ ఇప్పుడు అప్పుడు ఫ్యాన్స్ కి ఇస్తున్న ముఖ్యంగా ఏంటంటే కృష్ణ గారిలో మేడంలో ఏంటంటే ఏదైనా షెడ్యూల్ చెప్తే ఇప్పుడు మా ఇంటికి వచ్చారు, పబ్లిసిటీని మేము ఎక్కువ చేస్తామని తెలుసు సార్కు మేడంకు. ఎవరికి తెలియొద్దా నేను వస్తాను భోజనానికి వెళ్ళిపోతానంటే మేము ఎవరికి చెప్పలేదు. వచ్చారు, చక్కగా అటెండ్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇక్కడ కార్యక్రమాలకు కూడా మేము ఏమైనా వచ్చినా కూడా అంతే ఉంటుంది, ఏదైనా షెడ్యూల్ ప్రకారం ఉంటే సక్సెస్. ఇంకోటి రంజాన్ తర్వాత సార్ వాళ్ళకి పర్మిషన్ హ్యాపీగా నేను ఎప్పుడు రెగ్యులర్గా ఘట్టమనేని ఫ్యామిలీకి ఒక అభిమానిగా మనం రెగ్యులర్గా బిర్యానీ చేస్తుంటాము. అలాంటప్పుడు ఏంటంటే టైమింగ్ నైట్ అంతా మనం చేసేసి ఏంటంటే 12:30కి కృష్ణ గారికి భోజనం టేబుల్ పైన ఉండాలి. ఏ మాత్రం ఆలస్యమైనా తినడు సార్. మళ్ళీ మేము ఉరుకులు పరుగులు చేసి టైం సెట్ చేసేసుకొని 12:30 టైం ఇస్తే మేము 12:10, 12:15కే ఇంటికాడ ఉండేవాళ్ళం. అది కొన్ని సంవత్సరాలుగా వస్తుంది. ఇప్పుడు కూడా ఒక సందర్భంలో వాళ్ళ ఫ్యామిలీలో కొంతమంది మీరు డాడీతోనే ఇది అయిపోవద్దు, కంటిన్యూ చేయాలి గోరి గారు అంటే కంటిన్యూ చేస్తున్నాం, తీసుకొస్తున్నాం అంటే అభిమానం. వాళ్ళకి బిర్యానీ దొరకదని కాదు, నేను తేవడం అన్నది గొప్ప అన్నది కాదు, అదే కంటిన్యూ చేస్తున్నాం. మాకు కూడా ఒక తృప్తి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, అంటే మీతో కృష్ణ గారు నిర్మలమ్మ గారు చూసుకున్నంత ప్రేమగా అంత ఇచ్చిన అటెన్షన్ మహేష్ బాబు గారు అందరూ అట్లా ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు వారణాసి విషయంలో కొంచెం స్ట్రిక్ట్ గా ఉంది కాబట్టి ఎవరికి అనుమతి లేదు. మొన్న కార్యక్రమానికి వెళ్ళాము,
షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫోటో షూట్ ఉంటుంది తప్పకుండా. అలా ఏం లేదు, కలుస్తుంటాం సందర్భాల్లో. వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉండేవి. ఆ మధ్యాహ్న ప్రసాద్ బాబు గారు వాళ్ళ పెదనాన్న బాబు ప్రసాద్ బాబు గారి కుమార్తె పెళ్ళి కలిసాము అక్కడ. వేరే సందర్భాలు ఉంటాయి, అలా ఏం లేదు, కలుస్తుంటాం. సో ఒక కృష్ణ గారి ఒక గొప్ప అభిమానిగా ఆయన దాదాపు 300 పైన సినిమాలు చేశారు ఆయన. సో ఆయన సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇప్పుడు మహేష్ బాబు గారు చేస్తే చూడాలని ఉంది అని ఏమైనా క్యారెక్టర్ ఏమైనా ఉందా మీకు? క్యారెక్టర్ నా మనసులో ఉన్నా కూడా మహేష్ బాబు గారు ఆ విలువలు పోగొట్టవద్దు, నేను చెయ్యనని చెప్పారు చాలా సందర్భాల్లో. ఆ విషయంలో ఇక మనం చెప్తే బాగుండదు కాబట్టి మహేష్ బాబు గారు క్లియర్గా చెప్పారు, నాన్నగారు చేసిన సినిమాలు నేను చెయ్యను అని. ఎందుకంటారు అట్లా? అదంతే, సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎవరు లేదు, బాగుండదు. సో అంటే ఇప్పుడు అదే కాకుండా ఇంకా ఏమైనా ఒక మంచి క్యారెక్టర్లో చూస్తే బాగుంటుంది మహేష్ బాబు గారిని అని ఏమైనా మీకు ఏమైనా అనిపిస్తుంది? ఒక క్యారెక్టర్ ఏమైనా? మాకైతే అనిపిస్తుంది, మంచి మంచి సినిమాలు ఉన్నాయి. ఆ రోజుల్లో సింహాసనం ఈ రోజు బాహుబలి కన్నా గొప్పది అనుకోవాలి. ఆ రోజుల్లో మేము ఆ రోజు షూటింగ్లకు కూడా వెళ్ళాము. ఆ రోజుతో చూసుకుంటే మంచి సినిమాలు ఉన్నాయి. అగ్నిపర్వతం లాంటి సినిమా చేస్తే బాగుంటుంది కానీ చెయ్యరు మహేష్ బాబు గారు మాకు తెలిసినంత వరకు. ఇప్పుడు జయకృష్ణ బాబుది ఫస్ట్ ఫిలిం వస్తుంది శ్రీనివాస మంగపురం అని. మేలో కృష్ణ గారి బర్త్డే సందర్భంగా వస్తుందని తెలుసు, చాలా సంతోషంగా ఉన్నాం. అందరం ఎదురు చూస్తున్నాం అభిమానులు. ఎందుకంటే మహేష్ బాబు సినిమా ఎలాగో వచ్చే సంవత్సరం ఏప్రిల్లో వస్తుంది మనకు కాబట్టి 27లో. ఈ 26లో జయకృష్ణ నటించిన సినిమా వస్తుంది మనకు, తర్వాత కంటిన్యూ ఉంటుంది. సో ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీలో ఒక చిన్న హీరో కూడా వస్తున్నారు ఇప్పుడిప్పుడే. మహేష్ బాబు గారి పిల్లల నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే మూవీస్లోకి వస్తున్నారు? తప్పకుండా వస్తారండి. గౌతమ్ బాబు కూడా వస్తారు, సితారా కూడా ఇప్పుడు యాడ్లో అది చేస్తున్నారు. వాళ్ళకి నచ్చిన మంచి సినిమాలు వస్తే చేస్తారు. భారతి గారు కూడా చేస్తున్నారని తెలిసింది, స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఆ రోజులు వేరే, ఈ రోజులు వేరే. తప్పకుండా అన్ని మారినాయి కాబట్టి స్వాగతించవలసిందే, అభినందిస్తున్నాం. అందరు రావాలని అందరికీ అభిమానం. మేము కూడా ఘట్టమనేని ఫ్యామిలీగా ఎవరు వచ్చినా ఇదే సహాయ సహకారాలు ఉంటాయి, ఇదే అభిమానిస్తాం. తప్పకుండా వాళ్ళ సినిమాల్లో మంచి విజయం సాధించడానికి సహకరిస్తాం. సో మహేష్ బాబు గారిని చూస్తే ఆయన బయట చాలా సైలెంట్గా అడిగిన దానికి ఒక 1 వర్డ్ ఆన్సర్ ఇస్తూ ఒక చిన్న సెటైర్ లాగా మాట్లాడుతూ ఉంటారు. సార్ ఇంట్లో ఎలా ఉంటారు సార్? అంటే జోవెల్గా ఉంటారా, అంటే సీరియస్గా అట్లనే ఉంటారా? ఇంటి విషయం వరకు మహేష్ బాబు గారికి చెప్పాలి, అవన్నీ చెప్పలేము. కానీ ఫ్యాన్స్ పరంగా అయితే చాలా హ్యాపీగా ఉంటారు. కొన్ని సందర్భాలు ఎందుకంటే ఇప్పుడు ఒకసారి సిద్ధాపూర్ నుంచి మనము గ్రామ సర్పంచ్ వాళ్ళను దత్తత తీసుకున్నప్పుడు కల్పించినప్పుడు సార్ ఇంకా ఫోటోలని మనం కొంచెం సార్ ఇలా దిగండి అలా దిగండి అంటే, మీకు ఎంత అవకాశం ఇచ్చినా ఎంత అది చేసినా కూడా ఇంకా మీరు హ్యాపీ కారాయా అని అలా చెప్తుంటాడు. మేము ఫీల్ ఏం కాము, హ్యాపీ. ఎందుకంటే ఫోటోలు దిగుతాను అట్లేం లేదు. ఫ్రీగా సరదాగా ఉన్నప్పుడు అన్ని మాట్లాడుతుంటారు, ఫ్యాన్స్ విషయాలు ఏంది ఏదని, చాలా హ్యాపీ. అట్లేం అంటే మీరు చిన్నప్పటి నుంచి చూసారు కదా, అంటే ఆయనతో చిన్నప్పటి నుంచి మీరు క్రికెట్ ఆడడం కానీ లేదంటే కలిసి తిండాలి ఎక్కడ. ఇప్పుడు ఊటీ షూటింగ్ ఉన్నప్పుడు వెళ్ళాము, చెన్నైలో మన ఆడియో ఫంక్షన్ ఎక్కడైనా వెళ్తాం. అవకాశం వస్తే వారణాసి విదేశాల్లో షూటింగ్ ఉన్నా వెళ్తాను నేను, అట్లేం లేదు. ఈ మధ్య నేను దుబాయ్ వెళ్ళి వచ్చాను కానీ వీళ్ళు అనుమతించారు. అక్కడ వెళ్ళినా కూడా అనుమతి లేదు కాబట్టి అంత దూరం వెళ్ళి ఏం చేస్తాం. అదే షూటింగ్ అయిపోయిన తర్వాత ఫోటో షూట్ ఉంటుంది కాబట్టి అందరితో పాటు మేము అది చేస్తాం. జయకృష్ణ సినిమా కూడా పెద్ద ఎత్తున అభిమానులం, అందరం ఐకమత్యంగా అందరం అభిమానులు, 5 రాష్ట్రాల్లో ఉన్న అభిమానులం, ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు జయకృష్ణ సినిమాకి ఎదురు చూస్తున్నాం, స్వాగతిస్తాం, పెద్ద ఎత్తున అది చేస్తాం. ఓకే. సో విజయ నిర్మలమ్మ గారు స్టాఫ్తో ఎలా ఉండేవారు సార్? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. అప్పటి నుంచి అడిగిన అన్ని విషయాల్లో ఇది బెస్ట్ క్వశ్చన్. ఎందుకు బెస్ట్ క్వశ్చన్ అంటే, దాదాపు నాకు తెలిసినంత వరకు 2 డ్రైవర్లు ఉండే, ఒక ఆయన రెడ్డి అని, ఒక ఆయన పనిచేసాడు ఆయన మల్లి అని, 2 ఇల్లు కట్టించారు. ఇంట్లో ఒక దాదాపు వంట మంచి రకరకాలుగా పనిచేసే వాళ్ళు 5-6 మందికి ఇచ్చారు. ఎవరు ఇయ్యరండి. దాదాపు ఎంతమంది స్టాఫ్ ఆమె దగ్గర పనిచేశారు అప్పుడు నాకు తెలిసినంత వరకు 10 మంది వరకు చిత్రపూరి కాలంలో ఎక్కడెక్కడ ఆమె సొంత డబ్బులు పెట్టి ఇల్లు కట్టి ఇప్పించారు. తర్వాత కూడా అందరికీ వాళ్ళ బ్రదర్స్ నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో విజయ నిర్మల గారు దూర ఆలోచనతో అంత మంచిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చేసినట్టు ఎవరు చేయరు. వర్కర్స్ కూడా అందరికి చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న డ్రైవర్స్కి ఇప్పించారు, మల్లికార్జున అని పని వర్కర్ ఉన్న ఆయనకు ప్రతి ఒక్కరికి ఇప్పించారు నాకు తెలిసినంత వరకు. ఓకే. అంటే ఏదో స్టాఫ్ కదా అని చెప్పేసి వదిలేయడం కాకుండా సొంత మనుషులాగా చూసుకుంటారా? తప్పకుండా చూసుకున్నారు. ఆమె ఎక్కడున్నా ఒక గుడ్ పర్సన్ అని చెప్పాలి. ఆమెదే తీరని లోటు. ఇప్పుడు ఎందుకంటే మేము ఈ మధ్యన వెళ్ళాము నరేష్ సార్తో కలవనీకి, కానీ ఎందుకు ఒక వెల్తీ అనిపిస్తుంది అక్కడ వెళ్తే. ఆ కళ అన్నది కనిపించలే ఇంటికాడ. కృష్ణ గారు వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉండంటే, మేము ఫ్యాన్స్ కూడా అక్కడ మెయిన్ ఇంట్రెస్ట్లో కూడా బ్యానర్ వేసుకున్నా ఒక 20 రోజులు 30 రోజులు ఉన్నా ఎవరు తీయడానికి పోతే కూడా వద్దు, గోరి వేసిపోయాడు బ్యానర్ తీయొద్దని వాళ్ళు. కొబ్బరి చెట్లకు అక్కడ బ్యానర్ కట్టుకున్నా ఎప్పుడు తీయలేదు మావి అలాంటి.
అంత అభిమానం అన్నమాట. అట్లా ఉంటే పెట్టేస్తే పెట్టేయాలి అంతే. చాలా హ్యాపీ వాళ్ళతో మనం అసలు చాలా అండి. ఒక మాటలు చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉన్నాం మనం. ఎందుకంటే మనం ఒక ఫ్యాన్స్గా ఈరోజు గర్వపడుతున్నాం. నేను ఎక్కడ వెళ్ళినా కూడా, నేను ఈ మధ్యన విదేశాల్లో కొంచెం వర్క్ మీద తిరుగుతున్నా, ఎక్కడ వెళ్ళినా కూడా మహేష్ కృష్ణ అభిమానులు గుర్తింపు ఉంది. ఎక్కడ వెళ్ళినా కూడా జయకృష్ణ, ఎక్కడ వెళ్ళినా కూడా మనం ఎక్కడ కూడా బ్యాడ్ తెచ్చే పనులు చేయలేదు, స్వార్థంతో ఏం ఆశించకుండా చేసాం, ముందు కూడా అదే చేస్తాం. రేపు జయకృష్ణ గారికి కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతాం. సో మీ టైంలో మీకు కృష్ణ గారు సూపర్ స్టార్ అయితే, మా టైంలో మాకు మహేష్ బాబు గారు సూపర్ స్టార్ ఇప్పుడు. సో ఆయన లెగసీ దాదాపు అయిపోయింది. సో ఇప్పుడు అదే లెగసీని మన మహేష్ బాబు గారు కంటిన్యూ చేస్తారని మీకు అనిపిస్తుందా? తప్పకుండా చేస్తారు. వారణాసి తర్వాత నిన్ననే నేను చూడడం జరిగింది. ఇంకో సినిమా కూడా ఇప్పుడు పాన్ ఇండియా దాటేసిపోయింది ఎప్పుడో సినిమాలు. కొత్త సినిమా పెద్ద ప్రాజెక్ట్సే వస్తాయి, ఏషియన్ వాళ్ళతో ఉందని వస్తుంది. తప్పకుండా అన్ని రికార్డు తిరిగి రాస్తుంది. రాజమౌళి సార్ సినిమాల లోపలనే ఇంతకంటే ముందు వచ్చిన పెద్ద సినిమాలను ఈ సినిమాలు ఇంకా తిరిగి రాస్తుంది అన్ని రికార్డులు. ఓకే. సో మనం చూస్తే కృష్ణ గారు చనిపోయినప్పుడు సితార బాగా చాలా ఏడ్చేసింది. అంటే తను ఇప్పుడు కూడా ఆయనను గుర్తించుకుని అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటుంది. కొన్ని వీడియోస్ మనం చూస్తూ ఉంటాం. సో కృష్ణ గారి మధ్య సితార మధ్య ఎలా ఉంటుంది సార్ బాండింగ్? చాలా బాగుంటుందండి. ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళు కలిసేవాళ్ళు కదా, తాతయ్య అని. వాళ్ళు చాలా ఉంటుంది, చాలా ఏడ్చింది చూసాం మేమంతా. కృష్ణ గారు చనిపోయినప్పుడు ఆడనే ఉన్నాం అందరం మేము, హాస్పిటల్ నుంచి ఇంటి వరకు, తర్వాత మొత్తం టోటల్ కార్యక్రమాలు అయ్యే వరకు ప్రతి కార్యక్రమం దగ్గర చూసాం. అభిమానులకైతే తీరంలో ఎక్కడైనా ఈ రోజు చూడండి మీరు, ఏ హీరోకు కూడా, నేను వేరే హీరోలను విమర్శించడం లేదు కానీ స్వతహాగా 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి చోట ఇంకా విగ్రహాలకు ప్లాన్ అవుతుంది. ఇంకా దాదాపు 20-30 సెంటర్స్లో మెయిన్ ఏరియాల్లో, ఇప్పుడు మన విజయవాడలో అయింది, గుడివాడ, అట్లా నెల్లూరులో మా ఫ్యాన్స్ మళ్ళీ ప్రొడ్యూసర్ మనం ఇద్దరం కలిసి సిరాజ్ గారు అని, అక్కడ కూడా పర్మిషన్ వచ్చేసింది. త్వరలో అక్కడ కూడా మే జూన్లో అట్లా విగ్రహం అక్కడ స్టార్ట్ అవుతుంది. మా షాద్నగర్లో కూడా ప్రయత్నం చేస్తున్నాము. అట్లా అభిమానులు ఏంటంటే సొంతంగా ఎక్కడైనా కూడా అభిమానులు ఏది ఆశించకుండా ఎవరు సహాయ సహకారాలు ఏం చేయడం లేదు. అభిమానులు స్వతహాగా చేసుకుంటున్నారు. మన విజయవాడలో పెద్ద ఎత్తున చేసింది వాళ్ళు చేశారు, అది శేషగిరిరావు సార్ వాళ్ళు చేశారు. సో మీరు అన్నట్లే ఇప్పుడు ఆమె కూడా చాలా బిజీగా ఉంటారు, విజయ నిర్మలమ్మ గారు బిజీగా ఉంటారు. అట్ ద సేమ్ టైం కృష్ణ గారు కూడా చాలా బిజీగా ఉండేవాళ్ళు, అంటే మూవీస్ ఇట్లా డైరెక్షన్ చూసుకునే వాళ్ళు ఆవిడ. సో మీరు ఎప్పుడైనా మీ ఫ్యామిలీలో ఫంక్షన్స్ కావచ్చు, లేదంటే మీరు మాట్లాడాలి, ఎవరైనా ఫ్యాన్స్ కలవాలి అనుకున్నప్పుడు లేదు ఇప్పుడు కుదరదు అని ఏమన్నా చెప్పి అలాంటి సందర్భాలు లేవు మాకు. అదే అంటున్నాను, ఆ అవకాశం ఎలా ఉండేదంటే మేము వచ్చామంటే టైమింగ్ తెలిసేది. టిఫిన్ 10:30 కల్లా, భోజనం 1 గంటకు, సాయంత్రం టైమింగ్ పద్మాలయ స్టూడియోకి వస్తారు. ఫ్యామిలీతో వచ్చిన నేరుగా అడిగే వాళ్ళు లేరు. మా కారు గుర్తుపట్టే వాళ్ళు, మేము వెళ్ళిపోయి కలిసేవాళ్ళం. టిఫిన్ చేస్తుంటే వెయిట్ చేసేసి కలిసేవాళ్ళం. అలాంటిది ఏం ఎప్పుడు ఇబ్బంది పడలేము మేము. ఎప్పుడైనా కూడా వెల్కమ్, మాకు ఎప్పుడు ఆపలేదు మేము, అలాంటిది ఏం ప్రాబ్లం లేదు. చాలా సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే కృష్ణ గారు కూడా మా గురించి ఎలా ఆలోచించేవాళ్ళంటే, ఒకసారి షాద్నగర్లో నయం ఎన్కౌంటర్ అయిన ఉండే మా దగ్గర. అయినప్పుడు ఒక నెల రోజులు నేను పోలేదు ఏదో పని మీద. పోకపోతే ఏంటయ్యా మనోడు వస్తలేడు, ఎందుకు వస్తలేడు, పిలిపించాడు. అట్లా అంత అభిమానంతో వాళ్ళకి ఎంత అంటే వాళ్ళు ఒక్కోసారి ఇక్కడ మన దూకుడు అటాక్ జరిగింది వికారాబాద్లో షూటింగ్లో. అప్పుడు జరిగినప్పుడు నా కార్ అంతా డ్యామేజ్ అయిపోయింది. మా మీద అటాక్ చేశారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం జోరుగా ఉంది. నెక్స్ట్ డే కృష్ణ గారు పిలిపించి మాట్లాడారు, అంతా సేవ్ చేశారని. మా హీరో మహేష్ బాబు గారు కూడా కొత్త కార్ తీసుకుంటే లేదు సార్, అట్లా ఏం లేదు, కార్ ఏం అవసరం లేదని. మేము అక్కడ దగ్గర ఉన్నాం, నేనే ఉన్నాను అక్కడ ఆ ఉద్యమంలో, వికారాబాద్లో అటాక్ అయినప్పుడు. సార్ మీరు ముందు నుంచి కూడా అన్ని ఫంక్షన్స్కి హడావిడి చేయడం కావచ్చు, ఈ బ్యానర్స్ వేయడం అన్నీ మీ దగ్గర చూసుకోవడం అన్నీ చేస్తున్నారు కదా. సో ఆ కుటుంబం నుంచి మీకు ఏమైనా ఆర్థిక సహాయం కానీ సపోర్ట్ ఏ విధంగా వచ్చేది? ఆర్థిక సహాయం మనకు ఇలాంటిది మనం అడగలేదు, వాళ్ళు చేయలేదు, ఆ అవసరం రాలేదండి. అల్లా దయ వలన మనం నెట్టుకొస్తున్నాం. చాలా మంది అభిమానులు సటిల్ ఉన్నారు, బాగున్నారు, ఫైనాన్షియల్గా అట్లా ఏం లేదు. కొంత అభిమానులకు నేను ఈ వేదిక గురించి అది కూడా పంచుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏదైనా కార్యక్రమాలు చేసినా ఆ రోజులు వేరే ఈ రోజులు వేరే, అతిగా చేయకుండా ఒక సిస్టమ్గా చేసుకుంటే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఎందుకంటే టైం అంటే ఎవరికైనా వెళ్ళిపోతుంది, టైం అయితే ఎవరికొరకు ఆగదు. ఈ రోజుల్లో మనం చూస్తుంటాం థియేటర్లో అక్కడ చాలా హంగామా హడావుడి చేస్తుంటారు, 2 రోజులు ఉంటుంది కానీ తర్వాత ఏముండదు. అది నా ఉద్దేశం. ఓకే. సో ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఆ కుటుంబంతో కలిసి ఉంటున్నారు, కలిసి తింటున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీ బెస్ట్ మూమెంట్ ఏంటి? విజయ నిర్మలమ్మ గారు ఒక మూమెంట్ చెప్పండి, కృష్ణ గారితో ఒక మంచి మూమెంట్ మర్చిపోలేదు ఇప్పటి వరకు. కృష్ణ గారితో ఏంటంటే ఒక్కొక్కసారి సార్ చిన్న అభిమానం అత్యుత్సాహం చేసినా, కొంచెము సీరియస్గా అయినా విజయ నిర్మల గారు కోపపడకండి అని నచ్చ చెప్పేది. ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో సురేంద్ర అనే మూవీ స్టార్ట్ అయింది, అది ఆగిపోయింది సినిమా.
ఒక చిన్న క్రాషెస్ నాకు వేరే ఫ్యాన్స్ వాళ్ళకి వస్తే మేడం ఇలా చేతి పట్టుకున్నారు, గోరి నేను సంజాయిస్తానులే గొడవలు వద్దని. అలాంటి రోజులు కూడా ఉన్నాయి. ఏదైనా కూడా ఇంకా కృష్ణ గారు కూడా ఏంటంటే లాస్ట్లో నేను వెళ్ళి రమేష్ బాబు మరణం తర్వాత 1 year కాలేదు, నేను బర్త్డే చేసుకోను అన్నారు. కాదు సార్ మేము అడుగుతున్నాం అభిమానుల కొరకంటే మా కోరిక మన్నించి బర్త్డేకి ఒప్పుకున్నారు. అప్పుడు 1 year కాలేదు. అప్పుడు అలా ఎప్పుడు మాట తీసేవాళ్ళు కాదు. ఇంకో సందర్భంలో ఒక చిన్న క్రాషెస్ ఉంటే నేను వాళ్ళు వేరే వాళ్ళు మాట్లాడడానికి వస్తే నేను ఇంట్లో కూర్చున్నాను, మేడం ఏమో గోరి నువ్వు తర్వాత మాట్లాడదాం వాళ్ళు మాట్లాడినాక లేదు నేను నిన్న కూర్చోడానికి కూర్చున్నాము. సీరియస్గా కృష్ణ గారు మేము ఒక మన ప్రొడ్యూసర్ తోటి చిన్న క్రాషెస్ అయినండే మాట్లాడుతుంటే ఏంటి ఇలా అన్నామంటే అవును సార్ మా జోలికి రాదు మేము తప్పు చేయము ఎవరితో భయపడమని అంటే ఏంటి ఆయన డేర్ అంటే అంతే సార్ ధైర్యంగా మాట్లాడేవాళ్ళం. ఎప్పుడు తప్పు చేయలేదు, ఎప్పుడు ఉన్నట్టు మాట్లాడాము. ఓకే. సో కృష్ణ గారి డే మొత్తం ప్లాన్స్ ఎలా ఉండేవి సార్? అంటే ఎప్పుడు హార్డ్ వర్క్ అంటే కృష్ణ గారు కష్టపడ్డంతా ఇప్పుడు హీరోలు కష్టపడలేరు. అంటే సీనియర్ హీరోలు కష్టపడ్డారు, ఇప్పుడు కొంతమంది జూనియర్లు చేస్తున్నారు కానీ చేయలేరు. 2 షెడ్యూల్ 3 షెడ్యూళ్ళు నెలకు 10 సినిమాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు బాగా కష్టపడే ఒక స్టూడియోలో ఉదయం షూటింగ్ ఉంటే మధ్యాహ్నం ఇంకో స్టూడియో సాయంత్రం అలా తిరిగేవాళ్ళు, బాగా కష్టపడ్డారు వాళ్ళు. ఓకే. అంటే మీరు కృష్ణ గారితో లైఫ్లో ఏంటంటే జీవితంలో నాకు పోలీస్ ఉద్యోగం రాలేదు కానీ కోనేరు రంగారావు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒకసారి రికమెండ్ తీసుకోవడం జరిగింది కానిస్టేబుల్ ఉద్యోగానికి, అది కూడా పోలేదు రాలేదు. ఓకే. సో ఇందాక మీరు అన్నారు కదా అంటే ఒక టైం దాటితే కృష్ణ గారు మళ్ళీ భోజనం చేయరు అని. సో అంటే ఆయన ఫుడ్ డైట్ ఎలా ఉండేది? పక్కడబందీగా ఉండేది. మంచి ఫుడ్ తినేవాళ్ళు, టైంకు తినేవాళ్ళు, టైంకు విశ్రాంతి తీసుకునేవాళ్ళు. వాళ్ళ విజయ రహస్యం అదే. ఓకే. ఏదైనా కూడా టైం పాటించేవాళ్ళు. అంటే ఈ టైంకి సాయంత్రం పద్మాలయ స్టూడియో ఏదైనా టైమింగ్, ప్రతిదీ టైమింగ్. షూటింగ్ కాడ ఇంకోటి ఏంటంటే ఆ రోజుల్లో ఉన్న మంచి విషయం ఏంటంటే ఏ షూటింగ్కి వెళ్ళినా ఏ డ్రెస్ ఉన్నా అభిమానులకు ముందు ఇక్కడ మన ఫిలిం నగర్లో కింద ఇల్లు ఉన్న కాడ మేడం గారు ఉన్నప్పుడు 100 మంది వచ్చినా 200 మంది వచ్చినా అభిమానులు లైన్గా లోపలికి వెళ్ళిపోయి ఫోటోలు అందరు దిగిన తర్వాత సార్ కృష్ణ గారు కార్లో కూర్చొని వెళ్ళేవారు. మళ్ళీ అక్కడ నుంచి ఫొటోస్ మిస్ అయితే కూడా ఎవరైనా షూటింగ్ స్పాట్కి వెళ్తే వాళ్ళకి భోజనాలు పెట్టించి అభిమానులకు భోజనాలు తిన్నారా అయిపోయిందా అని ముందే చెప్పేవారు. ఎవరు వచ్చినా అభిమానులకు భోజనాలు పెట్టమని పెట్టించేసి తర్వాత అక్కడ కూడా ఏ డ్రెస్ ఉన్నా ఇప్పుడు ఉంది ఇప్పుడు హీరోల్లో ఆ డ్రెస్ వద్దు ఈ డ్రెస్ వద్దు లీక్ అవుతుందని, అప్పుడు అలా ఏం లేదు. ఏ డ్రెస్ ఉన్నా షూటింగ్ స్పాట్లో వాడిన డ్రెస్ ఆ డ్రెస్ తోటే ఫోటో దిగేవారు, ఏ డ్రెస్ ఉన్నా. సో షూటింగ్ టైంలో అక్కడ వర్క్ చేసే వాళ్ళతో ప్రొడ్యూసర్స్తో కావచ్చు, అక్కడ చైల్డ్ ఆర్టిస్ట్తో కావచ్చు, చిన్న చిన్న ఆర్టిస్ట్లే కదా మేము ఎందుకు మాట్లాడాలి ఏంటంటే ఆ మధ్యలో సోషల్ మీడియాలో కూడా వచ్చింది చల్లని చక్కులు చెల్లిన చక్కులు అని. కృష్ణ గారు తలుచుకుంటే ఆ ఏరియా మొత్తం కొనేసేవాళ్ళు ఆ రోజుల్లో. స్టార్ డమ్ ఉన్న రోజుల్లో పద్మాలయాలో ఎంతో డెవలప్ ఉన్న రోజులు ఎంతో కొనేవాళ్ళు, ఎంతో చేసేవాళ్ళు. కానీ ఆయన నిర్మాతలకు సహాయం చేసి సినిమాలు రిలీజ్ కావడానికి సహాయపడి ఎంతో మందికి ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. ఓకే. సో అందరితో కలిసిపోయే వాళ్ళ ఈజీగా అక్కడ సెట్లో కూడా? తప్పకుండా. సో మీకు ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీతో అంటే ఇప్పుడు చెప్పారు కదా కృష్ణ గారితో ఇలాంటి మూమెంట్ చెప్పారు, విజయంతో గారు చెప్పారు. సో ఇప్పుడున్న జనరేషన్ మహేష్ బాబు గారితో కావచ్చు, ఇంకా నరేష్ గారితో కావచ్చు, ఎలా ఉంది బాండింగ్? అందరితో బాగుందండి. నరేష్ గారితో ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కృష్ణ గారి కుమార్తెలు ఉన్నారు 3 కూడా. సందర్భంలో మొన్న మా పాప పెళ్లికి వచ్చారు, చిన్నామె ప్రియదర్శిని గారు వచ్చారు, మంజుల గారు వచ్చారు, రెగ్యులర్గా బిర్యానీ కూడా వద్దాం, మృదులమ్మ గారు వచ్చారు. 24లో జయకృష్ణ బర్త్డే చేసినప్పుడు బర్త్డేకి అవకాశం ఇప్పించారు, మంచిగా చేసాము. అట్లా ఏం లేదు, అందరు కలిసి మాట్లాడతారు, మా ఫంక్షన్స్కి వస్తారు. ఇప్పుడు మేము కూడా సుధీర్ బాబు హీరో గారు ఉన్నారు, ప్రతి సినిమాకు మేము కూడా అభిమానులు అందరం సహకరిస్తున్నాం. సుధీర్ బాబు సార్ కూడా చాలా మంచివాడు, అట్లా ఏం లేదు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా మాకే సపోర్ట్ అవుతుంది ఏదైనా కార్యక్రమాలకు అభిమానులకు. ఇప్పుడు జయకృష్ణ గారు ఉన్నారు, తప్పకుండా రేపు సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాం, ఇంకా సినిమాలు రావాలి, అభిమానుల్లో ఉంటారు కాబట్టి చాలా ఎదురు చూస్తున్నాం ఆయన. సో మన విజయ నిర్మలమ్మ గారి బర్త్డే, సో దాని సందర్భంగా ఏమైనా చేస్తున్నారా సేవా కార్యక్రమాలు? తప్పకుండా చేస్తామండి. 20వ తారీఖు షాద్నగర్లో స్థానికంగా హాస్పిటల్లో పళ్ళు పంపిణీ కార్యక్రమం ఉంటుంది, కొన్ని చోట్ల అన్నదానం కార్యక్రమం ఉంటుంది. కొంతమంది మా మిత్రులు కూడా ఏంటంటే కృష్ణ ట్రస్ట్ అని మన ఫ్యాన్స్ తరపున చేసేసి చాలామంది, రవి గుమ్మడి అని, సురేష్ అని, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే కొంతమంది అభిమానుల్లో వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళు 100 ఇచ్చినా 200 ఇచ్చినా తీసుకొని ఒక నెలలో 2-3కి 10,000 20,000 లెక్కన సాయం చేస్తున్నాం. టీం ఖాదర్ కోరి నా తరపున కూడా నేను దాదాపు 30-40 కార్యక్రమాలు ఇంకా చేస్తూనే ఉన్నాం. మొన్న ఆమర్చింతల్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేశాం, నవీన్ కూడా వచ్చాడు, ఆ ఫోటో పంపించాం మీకు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేస్తాం, దాదాపు 1000 మంది అలా వస్తారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే కృష్ణ గారి పేరు మీద ఒక అవార్డు తీసుకొచ్చి ఆ అవార్డు టీంలో పెద్ద మనుషులను సినిమా ఇండస్ట్రీ నుంచి 2-3 తీసుకోవాలని ఆలోచన ఉంది. ఆ టీం ద్వారా ప్రతిసారి సెలక్షన్ అయిన వాళ్ళకు ఒక 2 ఇండస్ట్రీ నుంచి 2-4 ఫ్యాన్స్, సీనియర్ ఫ్యాన్స్,
ఓ దాదాపు 6 మంది అనుకోండి ప్రతి సంవత్సరం. వాళ్ళకి పెద్ద ఎత్తున ఫంక్షన్ పెట్టేసి మంచి గ్రాండ్గా సన్మానం చేసి వాళ్ళకి సీనియర్ అభిమానులకు గుర్తింపు ఉంటుంది, ప్లస్ అవార్డు వాళ్ళకు ఉంటుంది. కృష్ణ గారి పేరు మీద బంగారయ్య సార్ తోటి మాట్లాడుతున్నాం, ఆదిశేషగిరావుతో అనుమతితోటి ఒక లోగో కూడా తయారు చేసుకోవడం జరిగింది. సిరాజ్ గారు అని నెల్లూరు ప్రొడ్యూసర్గా కూడా చేస్తున్నారు వాళ్ళు. సీనియర్ ఫ్యాన్స్ మేము అందరం ఇద్దరం కలిసి చేయబోతున్నాము. అదొక ఆలోచన ఉంది. తర్వాత సీనియర్ ఫ్యాన్స్ కొంతమందికి ఏంటంటే వైద్య నిమిత్తము కొంతమందికి వైద్యం అందక ఇబ్బందులు పడుతుంటారు. మనం చేసే చిన్న సాయమే అయినా సరే 5,000 10,000 అయినా సరే ఒక 10 మందికి ఇన్సూరెన్స్ చేపించిస్తే వాళ్ళకు 1 నెల రోజులు ఆగిన తర్వాత వ్యాలిడ్ ఉంటుంది, అది వాళ్ళకి సహాయపడినట్టు ఉంటుంది. పెద్ద ఎత్తున నా పేరు మీద కూడా ఖాదర్గో చారిటబుల్ ట్రస్ట్ బ్రదర్స్ పేరు మీద పెట్టి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని. ఎందుకంటే సేవా కార్యక్రమంలో అన్నదానం, వస్త్రదానం, మంచి కార్యక్రమంలో ఉన్న తృప్తి ఏ దాంట్లో లేదండి. ఒకటి హ్యాపీనెస్ ఎలా ఉంటుందంటే మీరు చూడండి, నేను చూపెడతాను, ఇప్పుడు మీడియా పరంగా చూపెట్టలేక మనం చాలా విషయాల్లో రెగ్యులర్గా చేస్తున్నాం. మొన్న కూడా వారణాసి ఏప్రిల్ 7కు వస్తుందని రవి గుమ్మడి ఒక ఆలోచన చేసి మొదటి కార్యక్రమం గోరిబాయ్ మీరే చేయాలంటే నా ద్వారానే చేశాము. అంటే మళ్ళీ ప్రతి నెల 7కు సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7 వరకు ప్రతి నెల 7వ తేదీ అన్నదాన కార్యక్రమం వారణాసి కొరకు. అంటే నేను కంటిన్యూ చేస్తాను 1 ఇయర్ అయినా కూడా. మధ్యలో ఎవరైనా ఫ్యాన్స్ వాళ్ళు నిరాశ చెందకుండా మీరు ఒకరే చేస్తారా సార్ అనకుండా వాళ్ళు చేస్తే వెల్కమ్, కాదంటే కంటిన్యూ మేము చేస్తాం. ఇవంతా చేయడానికి మీ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి చేస్తాం, సంపాదిస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం కదా, అట్లా ఏం లేదు. త్వరలో నిర్మాతగా కూడా అన్నపూర్ణమ్మ తల్లి భువం అనే సినిమా చేసాము. తర్వాత ద ఇంజనీర్ సినిమా చేయబోతున్నాం. చిన్న సినిమాలు కూడా చేస్తున్నాము. ఆ మధ్యన కొన్ని సినిమాలు చేసాము, ఆగిపోయినాయి, కానీ ఒక సినిమా కంప్లీట్ అయింది. చేస్తూ వెళ్తాం. చిన్న సినిమాలు ఇండస్ట్రీలో ఉన్నాం చాలా రోజుల నుంచి కాబట్టి అలా ఏం లేదండి, చేస్తుంటాం, సంపాదిస్తున్నాం. రియల్ ఎస్టేట్ ఉంది మనకు, మైన్స్ ఉంది, అట్లా ఏం లేదు, బిజినెస్ ఉంది. సో అసలు ఆ కుటుంబం నుంచి ఒక రూపాయి కూడా ఆశించకుండా స్వచ్ఛమైన ప్రేమ అభిమానంతో ఇవన్నీ చేస్తున్నారండి, చాలా గ్రేట్. మాకు ఏం లేదండి, మాకు ఏం ఆశించాం మేము. కేవలం మేము ఎప్పుడైనా కనిపిస్తే హాయ్ హలో అంటే చాలు, మాకు ఫోటో పాస్ చేసి ఉంటే చాలు. అది కూడా మేము ఒక ప్రెసిడెంట్గా మేము తీసుకొని అందరికి పంచేది ఉంటుంది. కానీ ఇప్పుడున్న సీనియర్ అభిమానులు ఉన్నారు. ఇప్పుడు జయకృష్ణ ఫ్యాన్స్ కూడా కొత్తగా చాలా చోట్ల స్టార్ట్ చేశారు ఆల్రెడీ. వాళ్ళకు కూడా సహకరిస్తాం, వాళ్ళకు కూడా ఒక మార్గం చూపెడతాం తప్పకుండా. చాలా కార్యక్రమాలు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏంటంటే వాళ్ళు ఇచ్చే 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ తీసుకొని ఒక్కొక్క నెల 2 టీంలు ఇప్పుడు చాలా మంది మా ఫ్యాన్స్లో వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని సహాయం చేసి ఒక లిస్ట్ అవుట్ తయారు చేసి మన లాంటి వాళ్ళకి ఎవరితో ఇప్పించి మళ్ళీ పెట్టేస్తున్నారు. ఇచ్చాము ఈ నెల ఇలా కానీ జెన్యూన్గా చేస్తున్నారు. మనం ఎంత ఇచ్చామన్నాం కదా, 5,000 ఇచ్చామా, సాయం చేసాం భోజనాలకు. ఇప్పుడు ఈ చిన్న సంస్థలు, ఈ వికలాంగుల సంస్థలు ఇక్కడ మన ఆదిలాబాద్ సైడ్ ఉంటే చాలా హ్యాపీగా వాళ్ళు వీడియోస్ ఉన్నాయని పంపిస్తాను మీకు. కొన్ని ఎలా అంటే వాళ్ళు మనం డబ్బులు ఎక్కువ ఇచ్చినా తీసుకోరు. ఎగ్జాంపుల్, ఒక ఆశ్రమంలో 30 మంది ఉంటే ఆ పూటకు 30 మందికి ఎంత భోజనానికి అయితే అంతే తీసుకుంటారు, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. మీరు ఎక్కువ ఇచ్చినా తీసుకోరు వాళ్ళు. మీరు 2 డేస్ భోజనాలకి ఇస్తే 2 డేస్ తీసుకుంటారు. ఒక పూట భోజనం పెడితే ఒక పూటే. అలా మంచి సంస్థలను సిస్టమేటిక్గానే చేస్తున్నాం, ప్రతి చోట చేస్తున్నాం. ఇంకా అల్లా దేవల నా ఆలోచనలు ఏమున్నాయంటే, ఫ్యాన్స్లో చాలా మంది ఉన్నారు. ఫ్యాన్స్తో పాటు మనకు తెలిసిన సర్కిల్ ఉంటుంది, వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలని ఒక ట్రస్ట్ పెట్టేస్తే ట్రస్ట్ ద్వారా కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలి. మా హీరో గారికి ఇప్పుడు గుండె ఆపరేషన్ ఎలా పేరు వచ్చిందో అలాంటి మనం ఇన్సూరెన్స్లు చేయడము, ఇంకో రకరకాల కొత్తగా చేస్తే కొంచెం అభిమానులకు హెల్ప్ కావాలి. చాలా చోట్ల ఏంటంటే అభిమానులు ఏంటంటే ఏ క్యాస్ట్లో అయినా కూడా మంచి వాళ్ళు ఉంటారు, సటైన వాళ్ళు ఉంటారు, ఈ బీదలు కూడా ఉంటారు. ముఖ్యంగా మాకేంటంటే ఎక్కడి నుంచి ఆహ్వానాలు వచ్చిన పెళ్లికైనా వెళ్తాం, మేము సావుకైనా వెళ్తాం, ఎక్కడ ఎంత దూరంకి వెళ్ళినా టైం ఉంటే వెళ్తాం, ఎవరు పిలిచినా వెళ్తాం. ఓకే, సో ఫైనల్గా ఇప్పుడు మనం చూసాం వారణాసి కూడా ఎంతమంది జనాలు వచ్చారు. మహేష్ బాబు గారు అంటే ఎక్కడ వస్తున్నారంటే ఇంకా తొక్కిసలాట జరుగుతుంది, అంటే అంత ఫ్యాన్స్ అభిమానులు ఉంటారు. సో మహిళా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. రాంబాజీ మొత్తం నిండిపోయింది. అవును, ఎక్కడండి 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ నడుచుకుంటా రావాలి. చాలా ఇబ్బంది పడ్డా కూడా ఎవరు నిరాశ పడలే ఆ ఫంక్షన్ లో. మీరంటే చాలా డీసెంట్ గా కొంచెం అభిమానం, ప్రేమ చూపించే వాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే వైలెన్స్ తో కూడిన అభిమానం చూపిస్తున్నారు. సో ఏమైనా ఫ్యాన్స్ చెప్పదలుచుకున్నారా? అదే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను ఏమంటే అంటే మనిషి జీవితం, మన లైఫ్ మనకి ఇంపార్టెంట్ అండి. ఎవరైనా సరే చెయ్యండి, అభిమానం చూపించండి, తప్పులేదు. సేవా కార్యక్రమాలు చేయండి, ఒకరు చేస్తే దానికంటే ఎక్కువ చేయాలని పేరు తెచ్చుకోవాలని చేయండి, మంచి కార్యక్రమాలు చేయండి. కానీ ఈగోకు పోవద్దు, ఈర్ష్యకు పోవద్దు, ఆర్భటాలకు పోవద్దు. కొంతమంది ఏంటంటే బ్యానర్స్ కట్టే కాడ ఇన్సిడెంట్స్ చూస్తుంటాం మనము, షార్ట్ సర్క్యూట్ ఇలాంటివి, బాణసంచా కాల్చడము, రకరకాలుగా చేస్తుంటారు. అలాంటి పనులు చేయొద్దు తెలిసినంతవరకు. అండ్ ఇంకొకటి ఏంటంటే నా హీరో గొప్ప, నాకు అని, నా హీరో గొప్ప అని ఇలా కొట్టుకుంటూ ఉంటారు. ఆ విషయంలో కూడా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. హీరోలంతా మంచోళ్ళే ఉంటారండి, ఫ్యాన్స్ మనం ఎందుకు కొట్లాడుకోవాలి?
ఇప్పుడు మహేష్ బాబుతో ఏ హీరోతోటి ప్రాబ్లం ఉంది, అందరు బాగానే ఉంటారు కదా. అభిమానుల్లో కూడా మన అభిమానం చూసుకుంటూ, మన సినిమా చూసుకుంటూ, మన రికార్డులు ఏమో తెలియజేయండి. ఏమైనా ఉంటే మన సినిమా ఎంత సత్తా ఉంది తెలియజేసే హక్కు ఉంది మనకు. వేరేళ్ళ సినిమాకు మనం విమర్శ ముఖ్యంగా నేను చాలా ఇంటర్వ్యూస్ చూస్తే కూడా, మీరు నా యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను నేను. ఒక హీరోలను కించపరచడం అన్నా నాకు నచ్చదు, ఎవరినైనా కూడా. రకరకాలుగా కామెంట్స్ చేసేసి ఇది ఏది అది ఈ క్యారెక్టర్ చేయలేదు, ఆ క్యారెక్టర్ అంత లేదు, రాంగ్ అది. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు బాగున్నప్పుడు మనం కూడా బాగుండే ప్రయత్నం చేయండి. మీరు మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్పాలి, బాగాలేదంటే బాగాలేదని చెప్పాలి. నైస్ అండి. సో చాలా గ్రేట్, అసలు ఏమి ఆశించకుండా మంచి స్వచ్ఛమైన ప్రేమ చూపిస్తున్నారు. సో చూపించడంతో పాటు చాలా జనాలను కూడా ఆదుకుంటున్నారు, మీ ఫ్యాన్స్ కి అండగా నిల్చున్నారు. సో ఇలానే ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. మరొకసారి అందరికీ మా ఐ డ్రీమ్ మీడియా తరపున విజయనిర్మల గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.